ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం అండి. ఏంటిది అనుకుంటున్నారా? బెండకాయ ఫ్రై అండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంది. బెండకాయలు మా దగ్గర 10 బెండకాయలు ఉన్నాయండి. అంటే అంతకుముందు ఒకసారి కూర చేశాను, ఇంకా 10 బెండకాయలు మిగిలాయి. ఆ 10 బెండకాయలు ఏం చేద్దామా అని అనుకున్నానండి. కూర అయితే చాలదు, అందుకని ఈ విధంగా ఈ స్టైల్లో చేసి చూద్దామని ఇలా ట్రై చేశానండి. అందరికీ సరిపోయింది. చాలా కమ్మగా చాలా బాగుంది. సాంబారు ఈ ఫ్రై వేసుకొని తింటండి, అద్భుతంగా ఉందండి. బెండకాయ ఈ ముక్కలు కోసిన బెండకాయల పైన ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రెండు స్పూన్లు శనగపిండి వేసేసుకొని దానిపైన వేడివేడి నూనె 2 స్పూన్లు పోసేసి ఒక్క చుక్క వాటర్ కలిపేసుకొని మొత్తం ఇలా కలిపేసానండి. కలిపేసి వేడివేడి నూనెలో అలా వేయించేసేస్తే అసలు చాలా బాగుందండి. చూడటానికే అంత బాగుంటే తింటుంటే అసలు కరకరలాడుతూ భలే ఉందండి. సాంబార్లో నలుచుకుంటే అదిరిపోయిందండి. ఎప్పుడు నేను ఇలా చేయలేదు. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసుకోండి, చాలా బాగా కుదిరింది. దీంట్లోనే వేరుశెనగ గుండ్లు 4 జీడిపప్పు ముక్కలు కూడా వేసేసి వేయించేసుకొని తింటే చాలా బాగుందండి. అదే మా సత్యనారాయణపురంలో బెండకాయలు తీసుకోవాలని వెళ్ళామనుకోండి, బెండకాయ జీడిపప్పు అంటూ ఉంటారు ఎప్పుడు. నేను ఎప్పుడూ అలా వేయలేదు. ఈసారి మాత్రం ఇలా బెండకాయలలో జీడిపప్పు వేసి ఈ ఫ్రై చేసి అందరం తిన్నామండి. చూస్తుంటేనే కమ్మగా అసలు చాలా బాగుంది అనుకుంటూ తినేశారండి కూరంతా. మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని తిని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.